హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ జ్యూస్ నోట్బుక్. ఫ్రెండ్స్, చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు 10th ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ఎస్ఏ బయాలజీ క్వశ్చన్స్ పెట్టమని. ఫ్రెండ్స్, యాక్చువల్గా నేను రాసింది 10th మార్నింగ్ సెషన్ అనమాట. అది ఆల్రెడీ నేను మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను, మెథడాలజీ కంటెంట్ క్వశ్చన్స్ అనేటువంటివి. సో నేను నాకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కొంతమంది 10th ఆఫ్టర్నూన్ సెషన్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కనుక్కొని కొంత ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి మీకోసం వీడియో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే నేను ఏమీ ఆప్షన్స్ ఇవ్వలేదు, ఎందుకంటే అది నేను రాసిన ఎగ్జామ్ కాదు కాబట్టి ఆ క్వశ్చన్ కరెక్టా రాంగా అనేటువంటిది నేను ఐడెంటిఫై చేయలేను కదా. కాబట్టి నేను ఆ క్వశ్చన్స్ని అయితే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను రాయటం ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఏమైనా మిస్టేక్స్ కానీ మోడిఫికేషన్స్ కానీ ఉంటే ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. జస్ట్ క్వశ్చన్ ఐడెంటిఫై చేసుకోవడానికి మాత్రం యూజ్ చేసుకోండి. మరి దాని ఆన్సర్ ఏంటి, మరి క్వశ్చన్ కరెక్టా రాంగా అంటే మాత్రం నేను చెప్పలేను కదా, ఎందుకంటే నేను రాయలేదు ఆ ఎగ్జాము. ఎందుకంటే ఫస్ట్ 10th మార్నింగ్ సెషన్లో నేను పెట్టినటువంటి వీడియోస్కి చాలా కామెంట్స్ వచ్చాయి, మీరు ఆన్సర్స్ తప్పుగా పెట్టారు, వీడియోలో పోస్ట్ చేశారు, దయచేసి ఇలా చేయకండి, అట్లా చాలామంది కామెంట్స్ ఇచ్చారు. నేను ఆన్సర్స్ ఏమి అక్కడ మెన్షన్ చేయలేదు, ఏదో కొన్నింటికి మెన్షన్ చేశాను, కానీ నాకు గుర్తున్నటువంటి ఆప్షన్స్ని అలా ఇచ్చాను, అంతేగాని అది ఆన్సర్ కాదు. సో ఇక్కడ కూడా నేను ఏమి ఆప్షన్స్ కానీ ఆన్సర్స్ కానీ మెన్షన్ చేయలేదు. జస్ట్ మీరు క్వశ్చన్ని ఐడెంటిఫై చేసుకోండి, గుర్తు తెచ్చుకోండి, ఆ క్వశ్చన్ అయినా వచ్చింది కాదా అనేటువంటిది. ఎందుకంటే 10th ఆఫ్టర్నూన్ సెషన్ రాసిన వాళ్ళకి అర్థమవుతుంది కదా, కొంచెమన్నా ఆ క్వశ్చన్ అనేటువంటిది గుర్తొస్తుంది కాబట్టి. సో అట్లా యూజ్ చేసుకోండి, కానీ ఆన్సర్స్ పెట్టండి, ఆప్షన్స్ రాంగ్ అంటే మాత్రం నేనేం చేయలేను. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. సో ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్లో 10th క్లాస్కి సంబంధించినటువంటి వీడియోస్ని అయితే నేను ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా 10th క్లాస్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ మీ చుట్టుపక్కల కానీ మీ ఫ్యామిలీస్లో మీకు తెలిసిన వాళ్ళల్లో ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సజెస్ట్ చేయండి. సో ఇంకా 10th క్లాస్కి సంబంధించిన చాలా వీడియోస్ని నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నాను, 10th క్లాస్ సిలబస్ మొత్తం కూడా. సో ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, టీచింగ్ చేశాను కాబట్టి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ మీ సపోర్ట్ని, మీ అడ్వైజెస్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే 10th క్లాస్ చదువుతున్న వాళ్ళకి మన ఛానల్ని సజెస్ట్ చేయండి. అలాగే త్వరలోనే ఇంకొక 1 weekలో అట్లా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి జువాలజీ, ఎందుకంటే నేను ఎంఎస్సి జువాలజీ కాబట్టి ఇంటర్మీడియట్ జువాలజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ క్లాసెస్ కూడా నేను తీసుకోవాలనుకుంటున్నాను. సో ఎవరికైతే హెల్ప్ఫుల్గా ఉంటుందో, మన ఛానల్లో ఆల్రెడీ డిఎస్సి ఆస్పిరెంట్స్ మెథడాలజీకి సంబంధించిన వీడియోస్ చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది కదా మన ఛానల్ మీద. సో ఈ ఛానల్ యూజ్ఫుల్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైనటువంటి అడ్వైజెస్ని, సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.